విక్రమార్కుని సింహాసనం. ధారాపురం అనే మహానగరానికి రాజు భోజరాజు. అతని గొప్ప పరాక్రమం గలవాడు. అంతటి సద్గుణవంతుడైన రాజు మరొకడు లేడు అని పేరు పొందాడు. అతని భూలోక దేవేంద్రుడు అనేవారు. భోజరాజు మంత్రి పేరు నీతిమంతుడు. క్రూర మృగాల వల్ల ప్రజలకు కష్ట నష్టాలు గురించి విన్న భోజరాజు తన మంత్రి నీతిమంతులను పిలిపించి క్రూర మృగాల వేటకు వెళ్ళడానికి అంతా సిద్ధం చేయమని చెప్పాడు. వేటకు కావలసిన అన్ని పరికరాలతో తగిన సైన్యముతో బయలుదేరాడు భోజరాజు. నీతిమంతుడు అడవిలో డప్పులు తప్పెట్లో వాయించుకుంటూ సేవకులకు పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, పందులు లాంటి ఎన్నో జంతువులు సంహరించాడు. రాజు చుట్టుప్రక్కల ప్రజలంతా సంతోషంతో కానుకలు ఇచ్చి సాగనంపారు. రాజు తన పరివారంతో రాజధానికి తిరిగి వెళ్ళసాగాడు. వాళ్ళు ఓ చోట జొన్న చేను పక్కగా వెళ్తున్నారు.